మరునాథ యేసయ్య నేడు మా పనులను దీవించుము, నిండుగా వర్ధిల్ల చేయుము. 2026 జూన్ 11వ తేదీ గురువారం కొరకు ఏర్పాటు చేయబడిన నేటి దిన దేవుని వాక్య వాగ్దానం. కీర్తనల గ్రంథము 27వ అధ్యాయము 3వ వచనము. నాతో యుద్ధము చేయుటకు దండు దిగినను నా హృదయము భయపడదు. నా మీదికి యుద్ధము రేగినను దీనిలో నేను ధైర్యము విడవకుందును. ఆమేన్. ప్రియమైన దేవుని విశ్వాసులారా, కాలములు సమయములు దేవుని వశము. ఏ కాలంలో ఏ విధముగా మన జీవితంలో జరుగుతుందో ఎరిగినవాడు ఆయనే. మన ప్రణాళికలు రూపొందించి నడుపువాడై ఉన్నాడు. మనకు అశాంతి ఆవరించి శాంతి సమాధానము లేక కుటుంబంలో, సంఘములో, సమాజంలో, ఉద్యోగములలో, వ్యాపారములలో కలతలు, ఒడిదుడుకులు, అలాగే కష్టములు, నష్టములు, వీటన్నిటిలో అశాంతి ఆవరించి సమాధానము లేక హృదయాంతరంగంలో పోరాటము, యుద్ధము ఆవరిస్తుంది, ఆందోళన కలిగిస్తుంది. అలాగే మిత్రులు కూడా శత్రువులుగా మారి కలతలు, గొడవలతో యుద్ధ వాతావరణం నెలకొంటుంది. యుద్ధం అనేది దేశాల మధ్య కాదు, ప్రాంతాల మధ్య కాదు, కుటుంబంలో అయిన వారి మధ్య, హృదయంలో కూడా యుద్ధ వాతావరణం నెలకొని ఉంటుందని మనకు తెలిసిందే. కావున ఎటువంటి పరిస్థితులు ఎదురైనా భయపడకుండా ఉండే సంపూర్ణ విశ్వాసమును ప్రభువైన యేసుక్రీస్తు నామమునెల్లరికూ అనుగ్రహింపబడును గాక. ఆమేన్. ప్రార్థన. సైన్యములకు అధిపతిగా యేసుక్రీస్తునాథ, మాపై దాడి చేయుచున్న సైతాను శక్తులను, వాడి కుతంత్రాలను, శత్రువు యొక్క పన్నాగములను, ఎటువంటి యుద్ధములైనను భయపడకుండా యుద్ధము యెహోవాదేనని గొప్ప వాక్యాలు మాకు ఇచ్చినావు. ఆ వాక్యంతోటే నేటి దిన దేవుని వాక్యముతో భయపడకము, దిగులు పడకము, ధైర్యము కలిగి ఉండి ఒక దారిని వచ్చిన తండ్రును 7 దారులలో వెళ్ళగొట్టే మీ ప్రభావ మహాత్యములతో మమ్ములను కాపాడుచున్న దేవా, నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. ఎవరైతే నీ బిడ్డలు ఆందోళనలు, గొడవలు, గందరగోళములతో యుద్ధ వాతావరణం కలిగి ఉన్నారో వారందరికీ భయమును పోగొట్టి నీ నామమున ధైర్యం ఇచ్చి బలపరిచి శక్తిని ఇమ్మని ప్రార్థిస్తున్నాము. నేడు వివాహ దినోత్సవములు, జన్మదినోత్సవములు, ఇతర శుభకార్యములను చేసుకుంటున్న నీ బిడ్డలపై నిండుగా దీవెనల వర్షము కుమరించుము. ఎవరైతే బాధలలోను, శ్రమలలోను, కష్టములలోను, ఇబ్బందులలోను, నష్టములలోను, అప్పులలోను, దుఃఖములోను, అనారోగ్యములతోనూ ఉన్నారో వారికి నీ ఆదరణ ఇచ్చి గొప్ప సాంత్వనం చేకూర్చి ఆదుకొనుము. ఏ అంశం మరిచితిమో విడిచితిమో అవన్నీ నీకే సమర్పిస్తూ ఈ రోజు ఈ వాక్య వాగ్దానం విన్న మా అందరినీ నీ సన్నిధిలో ఎల్లప్పుడూ నివసించగల ధన్యతలను అనుగ్రహిస్తూ దీవిస్తున్నందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. ఈ వారమంతయు నూతన ఈవులతో నింపి నీకు మహిమ తెచ్చేవారముగా మమ్మలను దీవించమని, నీ రెక్కల చాటును మరుగుపరిచి కాయుమని తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన నేటి దిన దేవుని వాక్య వాగ్దానం ద్వారా యేసుక్రీస్తు ఇచ్చిన ధైర్యముతో బలము, శక్తిని పొంది సాక్షులుగా దేవుని సన్నిధిలో నిలిచి పరిశుద్ధాత్మతో కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుందుము గాక. ఆమేన్. ఇట్లా దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. అందరికీ మరునాథ. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. రాజులు మనకెవ్వరు లేరు, శూరులు మనకెవ్వరు లేరు. రాజులు మనకెవ్వరు లేరు, శూరులు మనకెవ్వరు లేరు. సైన్యములకు అధిపతి అయిన యెహోవా మన అంట. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే.